హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి మనం 40 ఇయర్స్ వెనక్కి వెళ్తే మన టాలీవుడ్లో మ్యాక్సిమం హీరోయిన్స్ అందరూ మన తెలుగు స్టేట్ అమ్మాయిలే ఉండేవారు. ఇక 90s జనరేషన్స్ చూసుకుంటే రోజా, మీనా, సిమ్రాన్, సౌందర్య మన టాలీవుడ్ని రూల్ చేశారు. అయితే వీళ్ళలో కేవలం రోజా గారు మాత్రమే మన తెలుగువారు. మిగిలిన ముగ్గురు కూడా వేరే స్టేట్స్కి చెందిన అమ్మాయిలు. బట్ ప్రెజెంట్ అలా కాదు. మ్యాక్సిమం మన టాలీవుడ్ని వేరే స్టేట్స్కి చెందిన హీరోయిన్సే రూల్ చేస్తున్నారు. కానీ నిజానికి మన టాలీవుడ్లో చాలామంది తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మన టాలీవుడ్లో అంతగా సక్సెస్ కాలేకపోయారు. అలా మన టాలీవుడ్లో తెలుగు స్టేట్స్ నుంచి వచ్చి మన తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయినా మన తెలుగు అమ్మాయిల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 7 ఈషా రెబ్బా. నిజానికి ఈషా రెబ్బా అచ్చమైన తెలుగు అమ్మాయి. ఏప్రిల్ 19, 1990లో వరంగల్లో పుట్టిన ఈషా రెబ్బా మోడల్ డ్యూరింగ్ కాలేజ్లో MBA కంప్లీట్ చేసింది. అయితే ఈషా రెబ్బా హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా ఆడినా కూడా తర్వాత తను చేసిన అంతకుముందు ఆ తర్వాత మూవీ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత తను చేసిన కొన్ని మూవీస్ హిట్ అయినా కూడా చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఈషా రెబ్బా తన కెరీర్ మొత్తంలో మ్యాక్సిమం అన్ని చిన్న హీరోస్తోనే మూవీస్ చేసింది. అరవింద సమేత వంటి పెద్ద మూవీస్లో చేసినా కూడా అందులో తను చేసింది సైడ్ రోల్స్ మాత్రమే. తనకున్న టాలెంట్కి మన టాలీవుడ్లో ఉన్న టైర్ 1 హీరోస్తో మూవీస్ చేసుంటే తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. నెంబర్ 6 రీతూ వర్మ. మార్చి 10, 1990లో హైదరాబాద్లో జన్మించిన రీతూ వర్మ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో స్టడీ చేసింది. రీతూ వర్మ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ బాద్షా. ఈ మూవీలో తను జస్ట్ సైడ్ రోల్ని మాత్రమే చేసింది. అయితే తను హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ ప్రేమ ఇష్క్ కాదల్. ఈ మూవీ యావరేజ్గా నిలిస్తే తన రెండవ మూవీ నారా కుమారుడు ఫ్లాప్గా నిలిచింది. తర్వాత తను హీరోయిన్గా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో ఫస్ట్ హిట్ని అందుకుంది. ఆ తర్వాత తను చేసిన పెళ్లి చూపులు, కేశవ మూవీస్ తనకి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రెజెంట్ తను తమిళ్లో ధ్రువ నక్షత్రం అనే మూవీని చేస్తుంది. చూడాలి ఈ మూవీ తన కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో. నెంబర్ 5 ప్రియాంక జవాల్కర్. చూడటానికి అచ్చం బాలీవుడ్ హీరోయిన్లా కనిపించే జవాల్కర్ అనంతపూర్కి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. మన టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్లో అతి తక్కువ మూవీస్ చేసిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఇప్పటి వరకు తను హీరోయిన్గా చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే. తను హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ కలవరమాయే. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా విజయ్ దేవరకొండతో చేసిన టాక్సీ వాలా తనకి మంచి స్టార్డమ్ని తీసుకొచ్చింది. ఈ మూవీలో తన యాక్టింగ్ చూసి చాలామంది ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. తన హీరోయిన్గా చేసిన టిల్లు స్క్వేర్, మ్యాడ్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. ప్రెజెంట్ తన చేతిలో కొన్ని మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ హిట్ అయితే తన ఫ్యూచర్లో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 శ్రీదివ్య. ఏప్రిల్ 1, 1993లో హైదరాబాద్లో జన్మించిన శ్రీదివ్య మన అచ్చ తెలుగు అమ్మాయి. శ్రీదివ్య హీరోయిన్గా చేసిన ఫస్ట్ మూవీ మనసారా. ఈ మూవీలో ఒక సాంగ్ అయితే అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. నిజానికి శ్రీదివ్య హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే మూవీస్లో చైల్డ్ రోల్ని చేసింది. మనసారా, బస్ట్ ఆఫ్ మూవీస్ తర్వాత తను చాలా మూవీస్ని చేసినా కూడా జస్ట్ 4 to 5 మూవీస్ తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్గా నిలిచాయి. తర్వాత కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ చేసినా కూడా అవేవి కూడా తనకి అంతగా గుర్తింపుని తీసుకురాలేదు. ప్రెజెంట్ అయితే శ్రీదివ్య చేతిలో ఎటువంటి ఆఫర్స్ లేవు. నెంబర్ 3 ఆనంది. ఈ రోజుల్లో మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఆనంది వరంగల్కి చెందిన అమ్మాయి. ఆనంది కెరీర్లో ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని చిన్న మూవీస్లోనే హీరోయిన్గా చేసింది. ఇప్పటి వరకు తన కెరీర్లో 3 లేదా 4 మూవీస్ తప్పితే ఏ ఒక్క మూవీ కూడా తన కెరీర్కి అంతగా హెల్ప్ కాలేదు. తను రీసెంట్గా చేసిన భైరవం మూవీ హిట్ అయినా కూడా ఈ మూవీ వల్ల తనకి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. నెంబర్ 2 కలర్ స్వాతి. డేంజర్ మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కలర్ స్వాతి హైదరాబాద్కి చెందిన అమ్మాయి. తన ఫస్ట్ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే మూవీ తనకి మంచి ఫేమ్ని తీసుకొచ్చింది. తర్వాత తను హీరోయిన్గా చేసిన అనంతపురం, అష్టాచెమ్మ మూవీస్ తనకి యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తీసుకొచ్చాయి. తన కెరీర్లో కార్తికేయ, స్వామిరారా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ తన చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి.
చూడాలి ఈ మూవీస్ తనకి ఎంతవరకు హెల్ప్ అవుతాయో. నెంబర్ 1 అంజలి. ఫోటో మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసిన అంజలి ఆంధ్రప్రదేశ్లోని రాజోల్కి చెందిన అమ్మాయి. తను హీరోయిన్గా చేసిన ఫోటో, ప్రేమలేఖ రాస మూవీస్ ఫ్లాప్ అయినా కూడా డేర్ అనే మూవీతో సూపర్ హిట్ని అందుకుంది. అంజలి కేవలం మన తెలుగులో మాత్రమే కాదు, చాలా తమిళ్ మూవీస్లో కూడా హీరోయిన్గా చేసింది. తను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో చేసిన సీతా రోల్ అయితే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తను తెలుగు, తమిళ్లో హీరోయిన్గా చేసిన మూవీస్లో ఎక్కువగా ఫ్లాప్ మూవీసే ఉన్నాయి. ప్రెజెంట్ తెలుగులో ఎలాంటి ఆఫర్స్ లేని అంజలి తమిళ్లో పరంతుపో అనే మూవీలో చేస్తుంది. ఈ మూవీ జూలై 4న రిలీజ్ కాబోతుంది.